కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ సక్కం ముగిసింది, వారి మాటలు ఎవ్వరూ వినే పరిస్థితి లేదన్నారు. కవిత ఆరోపణలకు కేటీఆర్, హరీష్ రావు ఎందుకు సమాధానం చెప్పడలేదని ప్రశ్నించారు. రాజకీయాల కోసం బీజేపీ దేవుళ్ల పేరుతో ఓట్లు అడిగే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ ఎన్నికల్లో గెలిచారు, కానీ ఉద్యోగాలు తొలగించిన చరిత్ర మోదీది అన్నారు. పథకాల పేర్లు మారిస్తే ప్రజలకు మేలు ఎలా జరుగుతుందని విమర్శించారు. మోడీ గారు ఏం చెప్పినారు 2014 ముందు? ఆనాడు కూడా కులం పేరుతో మతం పేరుతో ఎన్నికలు గెలిచినారు, కానీ ఏం చెప్పినారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మీ లోపల ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇలా 12.5 సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉన్న ఉద్యోగాలు పీకేసిన ఘనత మోడీ గారిది. ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లన్నీ మూసేసిన ఘనత మోడీ గారిది. లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని అదాని అంబానీకి అమ్మే ప్రయత్నం చేసిన ఘనత మోడీ గారిది. ఒక్క బీదవాడు స్థితిగతులను మార్చలేని మీరు దేశాన్ని ఉద్ధరిస్తాం, ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఓట్లు రగల్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉందో బీజేపీ, ఇది సమాజానికి మంచిది కాదు. నా తమ్ముడైనా, తయారసాబ్ కొడుకైనా, మా నర్సారెడ్డి కొడుకైనా, వినయ్ తమ్ముడైనా, మా వేణు తమ్ముడు ఎవరైనా ఒకటే సిద్ధాంతం. ప్రజల్లో ఉండి ప్రజలు కావాలనుకుంటే వారికి బీఫామ్ ఇంటికి వస్తాయి, ఎక్కడ పైరు చేయాల్సిన అవసరం లేదు. నగరంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం, మేయర్ సీటు కైవసం చేసుకుంటాం. ప్రజల జీవితాలు మారుస్తారని అనుకున్నాం, పేర్లు మార్చడానికి పరిమితం అయిపోయింది మోడీ సర్కార్. తెలుసా మీకు? దాదాపు 250-300 సంస్థల పేర్లు మార్చినారు. మహాత్మా గాంధీ యొక్క పేరును మండగం తీసేశారు. ఎంత అన్యాయం ఇది! పేర్లు మారుస్తే ఏమైందండి? మీ జీవితంలో బాగుపడుతుందా? నేను పేరు మార్పు మాట్లాడే వారికి ఇతో చెప్తా ఉన్నాను, పేరు మార్చుడు కాదు నాయన, మా జీవితాలు మార్చండి. ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి వారు ఆదుకునే దశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు బ్రదర్. అయిపోయింది, టీఆర్ఎస్ శకం ముగిసింది. బీఆర్ఎస్ పార్టీ గతమే, ఇంకా భవిష్యత్తు లేదు. ఇవాళ కవితమ్మ మాట్లాడుతున్నాడు, జవాబు చెప్పే పరిస్థితున్నాడు హరీష్ రావు గారు, కేటీఆర్. 10 ఏళ్ళు భాగస్వామి కదా కవిత, కుటుంబ సభ్యురాలు కదా. మేము చెప్తే మీరే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో చెప్తారు అనుకోవచ్చు. మరి ఆనాడు అన్నింటిలో భాగస్వామై అన్నింటిలో భాగమున్నటువంటి కవిత ఇలా బయటకు చెప్తా ఉంది కదా, మా బావ ఇంత దోచుకున్నాడు, మా అన్న ఇంత దోచుకున్నాడు, మా చిన్న కొడుకు ఇంత దోచుకున్నాని. వాడికి జవాబు చెప్పే పరిస్థితి ఉందా మీకు? అందుకే బీఆర్ఎస్ పని అయిపోయింది.